పెదనాన్నలు మన మంచి ఎప్పుడు కోరుకోరు. ఇది మన జీవితంలోనే కాదు, మహాభారతంలో కూడా ఇలాగే అయింది. పాండవులని చంపాలని దుర్యోధనుడు అతని మామ శకుని పథకం వేశారు. ఈ పథకంలో కర్ణుడు కూడా ఉన్నాడు. అసలు ప్లాన్ ఏంటంటే, వానర వ్రతంలో మన పూర్వీకులు త్రివిక్రముడికి వైభవం చేశారు, మీరు కూడా అలాగే చేయాలి అని పాండవులకి వీళ్ళు చెప్తారు. అలాగే పాండవులకి అక్కడ నివసించడానికి ఒక ప్యాలెస్ కూడా కట్టిస్తారు. ఆ ప్యాలెస్ పేరే లాక్షా గృహం. లాక్ష లేక లక్క, దీని అర్థం వ్యాక్స్ అని. ఈ ఇంటికి కొంచెం నిప్పంటుకున్నా కూడా ఇల్లు మొత్తం తగలబడిపోతుంది. ఈ విధంగా పాండవులని హతమార్చాలని కౌరవులు ప్రణాళిక వేస్తారు. ఇదంతా పాండవుల పెదనాన్న అయిన ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు. ధృతరాష్ట్రుడికి కావలసింది కూడా తన తమ్ముడి కొడుకుల మరణమే. అసలు పెదనాన్నల మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మహాభారతం వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.